హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం క్రిట్ నుంచి ఒక పవర్ బ్యాంక్ ఆర్డర్ చేసినాము. అయితే ఇది ఇంట్రెస్టింగ్ ఏమనిపించింది అంటే తక్కువ బడ్జెట్ లా 10,000 mAh పవర్ బ్యాంక్ ఇది వచ్చేసి మనకు 499 పడుతుంది, 499 పడుతుంది. ఇది అయితే మనకు ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట. ఇది మనం పర్చేస్ చేసింది క్రిట్ నుంచి పర్చేస్ చేసినాము. ఇది యూనిక్ గా 2 లైట్లు ఉండడం జరిగింది, USB పోర్ట్లు ఉండడం జరిగింది. అది నార్మల్ దానికంటే కొంచెం యూనిక్ గా అనిపించింది, అందుకే మనం క్రిట్ నుంచి ఆర్డర్ పెట్టినాం. ఇవాళ ఇది అన్బాక్సింగ్ చేసి చూద్దాం ఎట్లుంది ఏంది అనేది చూద్దాం. ఇది పవర్ బ్యాంక్ 10,000 mAh పవర్ బ్యాంక్. ఇది చూద్దాం ఎట్లుంది, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, ఇది క్వాలిటీ ఏ విధంగా ఉంది మనకు చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ చేద్దాం. ఇది ఇది 499 పడ్డది ఫ్రెండ్స్. ఇది ఛార్జింగ్ మన ఎట్లా అవుతుంది ఏంది అనేసి మనము ఒకసారి చూద్దాము. ఇది బ్రాండ్ నుంచి అంటే మంచి బ్రాండ్, లోకల్ బ్రాండ్ తో పోలిస్తే ఇది బాగుంటది బ్రాండ్. ఇది కాల్మేట్ నుంచి మనకు వచ్చింది. ఇది నీట్ ప్యాకింగ్ కనుక సూపర్ వచ్చింది ప్యాకింగ్ కనుక. ఒకసారి చూద్దాం, ఇది క్లారిటీగా చూపిస్తుంది మీకు అన్బాక్సింగ్ చేసి. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ మనకి కాల్మెంట్ నుంచి వచ్చింది. ఇది కాల్మెంట్ నుంచి ప్రొడక్ట్స్, ఇవి ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ అనేది కాల్మెంట్ నుంచి బాగా వస్తాయి. ప్లస్ బిల్డ్ క్వాలిటీ అంతా చూడడానికి సూపర్ ఉంటది, అసలు మంచిగా అనిపిస్తుంది తక్కువ ప్రైస్ లో. అందులో మనకు క్రిట్ నుంచి తీసుకున్నాం. ఇది మనకు ప్రైస్ వచ్చేసి 499 పడ్డది. ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకి ఇది ఎంత పడ్డది అంటే అది 1999, 1999 ఉంది ప్రైస్ అయితే యాక్చువల్. ఇది కాకపోతే మనకు తక్కువ అంటే 499 అంటే 500 పడ్డది, అరౌండ్ 500 పడ్డది. దీన్ని డిస్ప్లే కనుక ఇచ్చిండు అనమాట. డిస్ప్లే ముందర పర్సంటేజ్ డిస్ప్లే ఏది ఇచ్చేసాడు, ఎట్లా ఉందో మనం చూసి తీసి చూద్దాం. ఇది మనకి ఫస్ట్ టైప్ సి ఇచ్చిండు పోర్టు, ఛార్జింగ్ ఇది పెట్టుకోవడానికి. మనం ఇది కాల్మెంట్ నుంచి ఇది ఇచ్చిండు. బాక్స్ లో ఏమి ఇచ్చిండు, బాక్స్ లో ఏముంది ఏం లేదు. బాక్స్ లో మనకు ఒకటి ఏంటంటే కార్డ్ ఇచ్చిండు, కాల్మెంట్ ట్రాన్స్ఫార్మర్ టెక్ సిన్స్ 1995 నుంచి ఇచ్చిండు. యూజ్ కోడ్ CMF 50% ఆఫ్ అని కోడ్ ఇది ఇచ్చిండు అనమాట. ఓకేనా, ఇది మాన్యువల్ బుక్. ఇది మాన్యువల్ బుక్ లో మనకి ఎంత ఛార్జింగ్ 10,000 mAh పవర్ బ్యాంక్ CT 180 అనమాట. ఇది పవర్ బ్యాంక్ ఎంత ఉంది ఏంది అని చెప్పేసి మనకు దీని అబౌట్ అనమాట, మనం ఎట్లా తెలుసుకోవాలి ఏంది అనేది. ఇది మాన్యువల్ బుక్. ఇది ఇప్పుడు ఫైనల్ గా వచ్చేసి మనకి పవర్ బ్యాంక్ అనమాట. లుక్ అనేది ఈ విధంగా ఉంది, కానీ దీనిపైన డిస్ప్లే ఏం లేదు. కాకపోతే పోర్ట్స్ బాగా ఇచ్చిండు, లైట్స్ ఇచ్చిండు, ఇది ఇచ్చిండు, కానీ డిస్ప్లే ఉందని చూపించిండు అనమాట మనకు. మనం స్విచ్ ఆన్ చేసి చూద్దాం అనమాట ఒకసారి. ఇక్కడ చూపిస్తుంది పవర్ బ్యాంక్ ఇట్లా డిస్ప్లే అనేది. ఇక్కడ ఓపెన్ ఉంది అనమాట డిస్ప్లే. మనకేం వచ్చేసి ఉందంటే 25, 50, 75, 100 అంటే మన ఛార్జింగ్ పెడితే ఇండికేషన్ మనకు పర్సెంటేజ్ ఉంది ఎంత ఉందో తెలుసుకోవడానికి. అయితే మనకు ముందు టార్చ్ లైట్ ఇచ్చిండు. టార్చ్ లైట్ ఓపెన్ కావడానికి ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తే మనకు టార్చ్ లైట్ వస్తుంది. యూనిక్ ఉంది ఫ్రెండ్స్. అది బ్యాటరీ కనుక హెవీ ఏం లేదు, బాగుంది. ఇక్కడ మనకు పర్సెంటేజ్ లెవెల్ ఇచ్చిండు. ఇక్కడ లైట్లు ఇచ్చిండు అనమాట. లైట్లు చూడడానికి బాగుంది. ఇది మనం లైట్ నైట్ పూట ఏమైనా వేసుకోవడానికైనా, లైట్లు వేసుకోవడానికన్నా బ్రైట్ 2 లైట్స్ ఇచ్చిండు, బ్రైట్ గా ఉంది. టైప్ సి USB పోర్ట్ ఉంది, అంటే మనం ఛార్జింగ్ చేసుకోవడానికి V8 ఉంది. మనకు 2 USB పోర్ట్లు ఉన్నాయి, ఛార్జింగ్ అవుట్పుట్ ఇవ్వడానికి 2 అవుట్ 1 అవుట్ 2 ఉంది, 2 పోర్ట్స్ ఉన్నవి. ఇక్కడ మనకు పవర్ బటన్ ఉంది అనమాట. ఛార్జింగ్ ఎంత ఉందో తెలుసుకోవడానికి మనకు ఈజీగా ఉంటది అనమాట. ఇక్కడ మనం డబుల్ ట్యాప్ చేస్తే ఈ పవర్ బ్యాంక్ లైట్ అనేది ఆఫ్ అయిపోతుంది, డబుల్ ట్యాప్ చేస్తే మళ్ళీ ఆన్ అవుతుంది అనమాట. ఇది బాగుంది, సిస్టమ్ బాగుంది. మనకు తక్కువ హెవీ అరౌండ్ 499 పడ్డది కాబట్టి 500 అంటే ఈ బడ్జెట్ లో తక్కువనే అయింది. చీప్ లో వచ్చినట్టే మనకు బ్యాటరీ 10,000 mAh బ్యాటరీ అనమాట. ఈజీగా మనం వాడుకోవడానికి బాగుంటది. అంటే తక్కువ ప్రైస్ లో మన గ్యాజెట్స్ కనుక ఏమేమి వస్తాయో మనం ఒకసారి తెలుసుకోవచ్చు అనమాట. మనకు V8 నుంచి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, టైప్ సి నుంచి పెట్టుకోవచ్చు. మనం ఇక్కడ అవుట్పుట్ నుంచి వచ్చి నార్మల్ A2 C2 A2 మళ్ళీ V8 చేసుకోవచ్చు. ఇక్కడ 22, 25, 50, 75, 100 ఉందన్నమాట. ఇది కాల్మెట్ బ్రాండ్ నుంచి వచ్చింది అనమాట. మనకు ఒకటేమో బయటకి అవుట్పుట్ కావడానికి A to C ఒకటి కేబుల్ ఇచ్చింది అనమాట మనకు.
ఈ కేబుల్ వెనుక పెట్టుకోవడానికి ఇప్పుడు మనం డైరెక్ట్ ఛార్జింగ్ చేసుకోవచ్చు ఫోన్ కి. ఒకసారి ఫోన్ ఛార్జింగ్ చేసి చూద్దాము, ఇది ప్రాపర్ గా ఎక్కుతుందా లేదా, కనెక్ట్ అవుతుందా లేదా చూద్దాం. ఏమైనా స్పీడ్ ఛార్జింగ్ ఏమైనా సపోర్ట్ చేస్తుందా లేదా అని చెప్పేసి ఒక్కసారి చూద్దాం ఫోన్ ఛార్జింగ్ పెట్టి. ఇది లైట్ ఆఫ్ చేద్దాం. లైట్ డబుల్ ట్యాప్ చేస్తే లైట్ ఆఫ్ అయిపోతుంది, మనకు పర్సెంటేజ్ అనేది చూపిస్తుంది. బెస్ట్ 499 అంటే చీపే. ఇప్పుడు మనం మార్కెట్ లో బయట దొరికేదానికంటే ఛార్జింగ్ కనుక అవుతుంది, ప్రాపర్ గా ఛార్జింగ్ కనుక అవుతుంది. స్పీడ్ ఛార్జర్, టర్బో ఛార్జర్ అనేది సంథింగ్ ఏం చూపిస్తలేదు, కానీ దీన్ని ఉండడమే అంతే, ఫోన్ లో ఉండాలి కదా అని. అది కేబుల్ నుంచి నార్మల్ గా మనం ఛార్జ్ చేసుకోవచ్చు. అది ఎంత మినిట్స్ ఎంత అవుతుంది ఏమి అనేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది, కనెక్ట్ అవుతుంది. డిస్కౌంట్ చేసిన అయితే కాల్మెన్ నుంచి 499 అంటే చీప్. ఒకసారి మీరు కావాలంటే చూడండి. ఈ ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ ఉంది, అమెజాన్ లో ఉంది. క్రిడ్ నుంచి చీప్ లో అంటే క్రిడ్ నుంచి బాగా వస్తుంది అనమాట ప్రైస్. క్రిడ్ యాప్ అనేది బాగుంటుంది, క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళకి అట్లా తక్కువ. మనం ఒకసారి మీరు కనుక ఫ్లిప్కార్ట్ అమెజాన్ లో చూసుకోండి. అది 499 అంటే పెట్టొచ్చు, మనం ఛార్జింగ్ కనుక చేసుకోవచ్చు ఈజీలీ. మనం ఎక్కడికైనా పోయినప్పుడు ఇది ఈజీగా 2 times 3 times చేసుకోవచ్చు. 10,000 mAh పవర్ బ్యాంక్ అంటే వాడుతుంటే కనుక బాగానే ఉంటుంది. ఇందులో లిథియం బ్యాటరీ ఉంటుంది కాబట్టి ఏం కాదు, తీసుకోవచ్చు. ఇది మోడల్ T80 అని ఉంది మోడల్, కాల్మెట్ నుంచి వచ్చింది. ఇది ప్రోడక్ట్ అయితే ఓవరాల్ గా నాకు నచ్చింది, బాగానే ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సపోర్ట్ మీ.